ప్రార్థనలో, ఆరాధనలో మన చేయి పైకి ఎత్తి పెడతాంలో. నాట్ 5 minutes, నాట్ 10 minutes. ఇక్కడైతే టైం అయిపోతుంది అంటున్నావు. వస్తుంది రిపెంట్ కాన్ఫరెన్స్, టైం అవ్వదు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయబోతున్నావు. రెడీయా? ఎక్కడ జరగబోతుంది? పొద్దుటిన్న వాళ్ళు చెప్పేస్తున్నారు, లీక్ చేస్తున్నారు. ఇనీషియల్గా మనం ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాం. లేదు, దేవుని తలంపు 4, 5, 6 ఓకే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెడదాం అనుకున్నాం. సరే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెడదామని అన్నీ అయిపోయి, పేమెంట్స్ అయిపోయి, అన్ని పర్మిషన్స్ అయిపోయి, మేము కో టీంలో ప్రేయర్ చేస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాను, ఇది కాదు, నేను తీసుకురాబోయే పంటకి ఇది చాలదు, ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చాలదు. యూ బెటర్ మూవ్, గో బిగర్, గెట్ బిగర్. ఆ రోజు కోటిం ప్రేయర్ ముగించి, కోటిం ప్రేయర్ అన్నప్పుడు మేము రాత్రి స్టార్ట్ చేస్తామండి. పొద్దుటి వరకు ప్రార్థన చేస్తాం. పొద్దుట అయిన తర్వాత తెల్లవారుజాము ఇంకా 10 గంటలకు నేరుగా ఆఫీస్కి వెళ్ళి ఎల్బీ స్టేడియం అవైలబుల్ ఉందా. వారు ముందు నుంచే చెప్తున్నారు, ఏంటి ఆ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటారు, మీకు అదంతా చాలదయ్యా, మీరు ఇది తీసుకోండి అని చెప్తూనే ఉన్నారు. సో వాళ్ళు మొత్తానికి మేము ముందే చెప్తున్నాం కదా, తీసుకోండి అయ్యా ఇది అని. సో దేవుడి కృపను బట్టి ఆల్మోస్ట్ ఆల్ ద పర్మిషన్స్ ఆర్ త్రూ. 99.9% అయిపోయింది. సో రేపు పోస్టర్ రిలీజ్ అవుతుందిలే, గెట్ రెడీ. 3 గంటల నుండి 10 గంటల వరకు 4, 5, 6 ఉపవాసముతో దేవుని సన్నిధిలో మోకరించి. వర్షిప్ కాన్ఫరెన్స్ వాజ్ ఆల్ అబౌట్ జాయ్, బట్ రిపెంట్ కాన్ఫరెన్స్ ఇస్ ఆల్ జస్ట్ అ చేంజ్. రిపెంటెన్స్, మనల్ని మనం పరీక్షించుకుని ఒప్పుకొని బలంతో ఆ 3 రోజులు అయ్యేటప్పటికి ఉంటుంది చూడండి, ఒకడు పులిలాగా బయటికి వెళ్తాడు. నిజంగా చెప్తున్నా, గతంలో వచ్చిన వారైతే మీకు తెలుసు, గతంలో అనుభవించిన వారైతే తెలుసు, ఆ ప్రార్థనలో వారు పుంజుకున్న బలానికి ఉంటుంది చూడండి. ఇన్ఫ్యాక్ట్ చేసిన ప్రార్థనలకి ఎన్ని టెస్టిమనీస్, మాకైతే కొన్ని వేల టెస్టిమనీలు మా ఫోన్లో ఉంటాయి. ఇదిగో రిపెంట్ కాన్ఫరెన్స్లో మేము ఇలా చేసాం, దేవుడు ఇట్లా కార్యం జరిగింది. ఇట్లా మీరు మాత్రం వస్తారనుకుంటారా? ఎన్ని స్థలాల నుండి వస్తారో తెలుసా రిపెంట్ కాన్ఫరెన్స్కి? ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఇట్ ఈస్ టైమ్ వి నీడ్ టు ప్రే. దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ మొదటిగా మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవుడు ఆశ్చర్యరీతికి ఈ తలుపుని తెరిచాడండి. మామూలుగా చెప్తున్నాను, ఒక స్టేడియంలో ఒక్కరోజు మీటింగ్ పెడతామే చాలామందికి ప్రాణం పోతుంది. గత అక్టోబర్ వీ హ్యాడ్ 5 days నాన్ స్టాప్. మామూలు విషయం కాదు. దేవుడు జరిగించిన అద్భుతాలు కళ్ళారా చూసిన వాళ్ళు ఉన్నారు. వర్షం ఆశ్చర్యరీతిగా దేవుడు ఆపుతం చూశారు. కానీ ఈసారి వర్షం ఆపమని నేను అడగను, వాన కావాలి. 3 రకాల వానలు కావాలి. ఈ ఎండిన నేలలో చిగురింపజేయాలి. నువ్వు వాన ఆపుతానే నేను మీటింగ్ చేస్తాను కాదు, వానలో కూడా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. యు ఆర్ రెడీ ఫర్ ఇట్? బెటర్ గెట్ రెడీ ఫర్ ఇట్. నేను ప్రిపేర్ అయ్యేది అట్లే. నా దేవుడు సమర్థుడు, కానీ ఆయన ఇష్టం, ఆయన ఎట్లిచ్చినా స్తుతిస్తా. బికాస్ వీఆర్ నాట్ వరీడ్ ఫర్ ఇది వస్తే చేయము, అది వస్తే చేద్దాం. ఎందుకంటే నేను ఎల్బీ స్టేడియం పెడుతున్నాను. నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, వర్షాకాలం కదా, అయితే మీటింగ్ పెట్టకూడదని ఉందా? ఎండాకాలంలో మాత్రం మీటింగ్ పెట్టాలా? పశ్చాత్తాపపడే సమయం, కావాల్సినంత స్థలం ఉంది, దొర్లుదాం, గులాం చేద్దాం, మన భారం అంతా ఆయన సన్నిధిలో పడేద్దాం. చూసి నాకు ఒకటే ఆశపడ్డాను, అట్లీస్ట్ వీ హ్యావ్ అంత స్థలం ఉంటుంది కాబట్టి స్టేడియం. చాలామంది అన్నారు చాలా షార్ట్ టైం కదా, ఎక్కువ మీద. ఐఎమ్ రియలీ, దేవుడు పెట్టమన్నాడు, దేవుడు తలుపు తెరిచాడు, దేవుడు ఇస్తున్నాడు సహాయం, దేవుడు నడిపిస్తున్నాడు. సో ఐల్ బీ వెరీ ఆనెస్ట్, లాస్ట్ టైం నాకు వర్షిప్ కాన్ఫరెన్స్ జరిపిస్తానికి ఇంచుమించు 6 months తీసింది స్టేడియం దాని ఉంటే అప్రూవల్ లెటర్ వస్తానికి. ఇక్కడ ఏంటంటే 3 days 2 daysలో అయిపోయింది. 6 months తీసిన 2 daysలో అయింది. అప్పుడు దేవుడి కార్యం కాదా?
సో గాడ్ ఇస్ షోయింగ్ ద వే. ఎల్లో నీ ముందు తక్కువ సమయం ఉంది, 2 weeks టైం ఉందా, పదా దేవుడు పెడుతున్నాడు. కానీ సో ఎవరు వస్తారు, ఎంత వస్తారు కాదు, వచ్చిన వారు మాత్రం కావాల్సిన స్థలం ఉంది. ఎవరైనా వర్షం భయపడారో అక్కడ గ్యాలరీ ఉంది కదా, పోయి గ్యాలరీలో కూర్చోండి. కానీ దేవుని సన్నిధిని ఎట్లన్నా దొరలుతాను రెడీ అన్నారా, దొరలండి. దట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్. కానీ మొత్తానికి అవకాశం, ఎందుకంటే ఈ మాట మాత్రం ఇస్ ఫర్ క్లియర్. దేవుడు ఒకటి అంటాడు, కాలం మారుతుందో, సమయం మారుతుందో, నేను నూతన కార్యం జరిగిస్తానుగా ప్రారంభిస్తున్నా. ఐఎమ్ రెడీ టు డూ. నేను నీకు లెబనోన్ని ఇస్తా, నా కార్యము నీకు ఇస్తా, నీకు కర్మేలను ఇస్తా, నీవు తలంచినది పెట్టిన పని జరిగేలాగా చేస్తా. మూడోది, నీకు శారం ఇస్తా, సుందరంగా మల్టిప్లైడ్ అబండెన్స్తో నింపుతా. కానీ ఓరకే కాదు, నీ చేతులను బలపరచు, నీ మోకాలను బలపరచు, నీ గుండెను బలపరచు, నీ మనసును మార్చుకో. ఒకసారి ఈ భయాన్ని తీసేయి. ఈ ఓటము, ఈ భయము ఇంకా అయిపోయింది, ఇంకా కుదరదు, ఇది తీసిపడే. గెట్ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్. ఎందుకంటే దృష్టి మారుతనే కానీ జీవితం మారదు, మనసు మారుతనే కానీ బ్రతుకు మారదు. ఈరోజు మనల్ని మనం సమర్పించుకుని దేవుని పాదాలు పట్టుకోవాలండి. ఈలో చేయబడిన ప్రతి ప్రార్థన నువ్వు జవాబు ఇచ్చాను నమ్ముతున్నాము. నీ సన్నిధిలోకి అడుగుపెట్టిన వారు ఒట్టి చేతులతో బయటకు వెళ్ళకూడదు. దేవా, నీ రాకడ సమీపంగా ఉందయ్యా, ఆత్మల భారము దయచేయి. మా జీవితాన్ని చక్క పెట్టుకుని నీకు లెక్కప్పచెప్పే జీవితాన్ని మాకు దయచేయి. ఈరోజు నీ సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన దృష్టితో ఇక్కడ నుండి వెళ్ళాలి ప్రభా. దేవా, మా ముందున్న రిపెంట్ కాన్ఫరెన్స్ నీ చేతులకు అప్పచెప్తున్నాను. నీవే సహాయం చేయ ప్రభా, నీవే తలుపులు తెరువు ప్రభా, నీవే నీ సన్నిధి కుమరించు ప్రభా, నీవు నీ ఆత్మకార్యాన్ని బలంగా జరిగించయ్యా. నీ ద్వారంగా ఏర్పరచబడిన వారందరూ ఉండాలి, నీ ద్వారంగా సిద్ధపరచబడిన వారందరూ పరిచర్య చేయాలి. దేవా, బలమైన నీ ఆత్మకార్యం జరగాలి ప్రభా. దేవా, అదే రీతిగా ఈరోజు ఈ మీటింగ్ కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, ప్రతి ఒక్కరు కావాల్సిన ఫలము దయచేసి, నీ సన్నిధిలో విత్తన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, ఈ సేవలో కావాల్సిన సమృద్ధి దయచేయమని పనివారి కొరకు ప్రార్థన చేయుచుండగా, దేవా, ఈ సేవ ఇంకా అధికంగా ఘనంగా అనేక మందికి దీవెనకరంగా మారినట్లుగా పనివారిని, ప్రయాస బాధ్యత కలిగిన వారిని, పట్టుదల కలిగిన వారిని దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.